వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. వైసీపీ ఇప్పటికే 5 లిస్టులను విడుదల చేసింది. 5వదే ఆఖరిది అనుకున్నాం, కానీ ఇంకా అది లాస్ట్ లిస్ట్ కాదు, ఇంకా ఉన్నాయనేది అర్థమైపోయింది. ఒక రకంగా జగన్ మార్క్ కనిపించేలాగా ఆ జాబితాలను రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఇన్ఛార్జ్ పేర్లు ఏవైతే ఉన్నాయో అవసరమైతే వాటిని మార్చేస్తున్నారు. స్థాన చలనాలు కూడా జరుగుతున్నాయి. మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. కదలరా పేరుతో తెలుగుదేశం పార్టీ యాజిటేషన్ కంటిన్యూ అవుతుంది. వాళ్ళ ప్రచారం ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారే ఇంకా ఆ పార్టీ బాధ్యతను భుజాన్ని వేసుకుని వెళ్తున్నట్టుగా కదలరాకు భారీగానే వస్తున్నారు. జనాదరణ కూడా పెరుగుతోందనేది ఆ పార్టీ చెబుతున్నమాట. ఇంకా జనసేన మాత్రం ఈ వారంలో కూడా ఒక క్లారిటీ రాలేకపోయిందా, అయోమయం పెరుగుతుందా, లేదంటే ఆశ పెరుగుతుందా, తెలుగుదేశం పార్టీని డిమాండ్ల పేరుతో ఇబ్బంది పెట్టాలనుకుంటుందా, మరికొన్ని అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా 5వది ఫైనల్ అనే మామూలుగా అయితే అనుకోలేదు, ఇంకా ఉండొచ్చు అనుకున్నట్టుగానే ఏంటి జగన్ గారి మార్క్ ఏమన్నా కనిపించబోతుందా? ఇక 5వ లిస్టులో అయితే కనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన గురుమూర్తి పేరు కానీ మళ్ళీ ఆయనకు తిరిగి ఇవ్వడం, తీసేయడం, అంటే ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత కూడా మార్చడం అంటే ఆయన మార్కా, లేదంటే దాని వెనకాలైనా పెద్ద వ్యూహం ఉందా? వ్యూహాలతోనే చేసుకొస్తారు. ఇప్పుడు బీసీ వ్యూహంతో ఒక పక్కన కథ నడుపుతున్నారు. మేజర్ ఆస్పెక్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లు వాళ్ళకే. జనరల్ సెట్లు ఎక్కడ ఎస్సీలకి ఎస్టీలకి ఇవ్వలేదు చూడండి. అవును, బట్ బీసీలకు ఇస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఉంటే వాళ్ళ వరకే అంతవరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓసీల దాంట్లో ఇచ్చేవాళ్ళు కాదు, బీసీలు లేవు కాబట్టి ఇప్పుడు ఓసీ దాంట్లో బీసీలకి అది భారీగా ప్రయారిటీ. మీకు అనిల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం నర్సరావుపేట సీట్ అన్నది క్లియర్. ఇప్పుడు చూస్తే మీకు బీసీల్లో యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు 2 ఎంపీలు కనబడుతున్నారు. ఏలూరు ఒకటి ఇచ్చారా బీసీకి, ఇక్కడ ఒకటి ఇచ్చారంటే యాదవ్ సామాజిక వర్గం వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి లాంటిది. చాలా పూర్తి స్థాయిలో దానికి అండగా ఉండేటటువంటి సామాజిక వర్గానికి హై ప్రయారిటీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఓటింగ్ పరంగా ఇది ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వాళ్ళకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అది. అంటే బీసీలలో శెట్టి బలిజ ఇట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉంటే, ఏది మున్నూరు కాపు ఇట్లాంటి వాళ్ళు ఇటు పక్కన వీళ్ళు వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా తెలుగుదేశంకి బాగా ఫేవర్గా ఉంటారు. గౌడ కావచ్చు, యాదవ కావచ్చు, ఈవెన్ మనకి ఆ సామాజిక వర్గాల లీడర్లు కూడా కనబడతారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవేంద్ర గౌడ్. కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత అట్లాంటి బలమైన లీడర్లని ఎంచుకోలేకపోయారు. అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు కనబడుతున్నారు తప్పించి యాదవ్ సామాజిక వర్గం నుంచి ఇప్పుడు యనమల రామకృష్ణుడు యాదవ్ సామాజిక వర్గం ఇటు ఆంధ్ర వైపు నుంచి కనబడతారు. కానీ ఆయన ఆశించినంత స్థాయిలో వాళ్ళ ఏమి ప్రమోట్ కాలేదు. కాబట్టి యాదవ్ సామాజిక వర్గం ఒక అసంతృప్తితో ఉంది. ఆంధ్రాలో బలమైనటువంటి నాయకత్వం లేదన్నట్టు. అది అనిల్ కుమార్ యాదవ్ ఉపయోగపడ్డాడు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి తోడు ఇప్పుడు ఇంకొకటి అటు కారుమూరి కొడుకు, అంటే యాదవ్ సామాజిక వర్గంలో బలమైనటువంటి రాజకీయ నాయకుల్ని తయారు చేయడం అన్నటువంటిది ఒకటి తీసుకొస్తున్నారు. అది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. అది కాంగ్రెస్ లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ప్రయత్నం చేయలేకపోయారు. అది చేసుకొస్తున్నారు. రెండవది ఏంటంటే కొన్ని వ్యూహాలు ఏంటంటే మార్పులు చేర్పులు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిమూలం ఉన్నారు, ఆయనకి సచివేడ్ ఇచ్చారు. సచివేడ్ నుంచి తీసుకెళ్లి తిరుపతి ఎంపీగా ఇచ్చారు. ఆయన తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. వాస్తవంగా తెలుగుదేశానికి అతను వెళ్తాడని తెలిసినే ఇక్కడ ముందుగా ఆదిమూలానికి తిరుపతి ఎంపీ ఇచ్చి అక్కడ గురుమూర్తికి ఇచ్చి ఆ తర్వాత ఆయన తెలుగుదేశానికి వెళ్ళాక మళ్ళీ గురుమూర్తికి తిరుపతి సీట్ ఇచ్చారు అన్నటువంటిది వినబడుతున్నమాట. ఎందుకంటే అతని విషయం బయటపడాలి. ఇప్పుడు కొంతమంది మాగుంట కావచ్చు, ఆదిమూలం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఈ 2 వైపులా ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని అది నచ్చట్లేదు జగన్కి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ కోసం ట్రై చేస్తుంటే వీళ్ళకి నచ్చదు బేసిక్గా. ఇప్పుడు భాష్యం రామకృష్ణ లాంటి వాళ్ళు ఇదివరకు వైసీపీకి బాగా జగన్ పుట్టినరోజులు అవి కూడా జరుపుకొచ్చారు. తీరా చూస్తే అతను ఇప్పుడు తెలుగుదేశం టికెట్కి ఎంపీకి ఆశిస్తున్నాడు గుంటూరు. అందుకని తెలుగుదేశం ఏం చేస్తుంది, అతని పక్కన పెట్టి చంద్రశేఖర్ అని ఎవరో ఎన్ఆర్ఐని బొట్టి రావడము, ఇంకొకళ్ళనో ఎవరినో చూస్తుంది. అట్లాగా వీళ్ళకి ఏంటంటే మాకు లాయల్గా ఉండేటట్టయితే మేము తప్పించి డబ్బులు ఉన్నాయి కదా అని బార్గెనింగ్ చేస్తామంటే వద్దు అనేటటువంటి మెంటాలిటీలో ఫస్ట్ ఎక్కువగా ఉన్నది ఆ మెంటాలిటీ, ఆ యాటిట్యూడ్ జగన్కి వీళ్ళతో పోల్చుకుంటే. చంద్రబాబు అయితే టీడీపీతో టచ్ లో ఉన్న వాళ్ళు అనే వాళ్ళని కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టేస్తున్నారు, వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు అనేది కదా. మళ్ళీ వాళ్ళకి సీట్ ఇచ్చి మళ్ళీ మార్చడం, ఈ గేమ్ ఏంటి?
అందుకనే కదా తనకి తిరుపతి ఎంపీ ఇచ్చారు, తను బయటపడిపోయాడు నాకు కాదు ఇదే కావాలని. ముందే పక్కన పెట్టేస్తే అయిపోద్ది కదా, డైరెక్ట్ పక్కన పెట్టేస్తే ఎస్సీకి అన్యాయం చేశారు. ఇప్పుడు ఇది ఎట్లా మాట్లాడతారో అదే మాట్లాడతారు. అంటే తెలుగుదేశంతో టచ్ లో ఉన్నారు ఇప్పుడు, రక్షణ తెలుగుదేశంతో టచ్ లో ఉన్నారు. ఆయనకి ఇవ్వలేదు. అదే ఫస్ట్ అయితే మార్చుతానన్నారుగా, మారుస్తానన్న తర్వాత అతను బయటపడిపోయాడు. బయటపడగానే తీసేశారు. ఇతను బయటపడలేదు ముందు, అది మొదలు బయటపడేదాకా వెయిట్ చేశారు. అది ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎస్సీ సెగ్మెంట్స్ లో తెలుగుదేశానికి సరైనటువంటి క్యాండిడేట్ లేరు. ఆ లేనటువంటి దాన్ని వైసీపీ వాళ్ళతో మాట్లాడుకుంటుంది ఎప్పటి నుంచి. అందులో రేపటిసారికి ఎన్నికలకి డబ్బులు అది గట్టిగా పంచాల్సి ఉంటుంది, అది మేము అరేంజ్ చేస్తాంలే అని చెప్తోంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు జగన్ అడుగుతారా, అడగగలమా లేదా, ఇస్తాడో లేదో ఏం చెప్పట్లేదు జగన్. సాధారణ క్రిందసారి అయితే ఇచ్చాడు, చాలా మందికి ఇచ్చాడు అన్నటువంటిది మాత్రం విన్నా నేను. ఈ ట్రిప్కి వచ్చేటప్పటికి ఇస్తాడో లేదో ఎవరితో చెప్పట్లేదు కాబట్టి వీళ్ళు ఆ వైపుకి చూస్తున్నారు, వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ టైంలో జగన్ ఏం చేస్తున్నాడు, అది అట్లాగా మాట్లాడుకుంటున్న వాళ్ళకి సంబంధించి ఆటోమేటిక్గా తనకి ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, తను వాటిని వాళ్ళని కంట్రోల్ పెడుతున్నాడు. అది ఇప్పుడు ఒక రకంగా అదొక గేమ్ అనమాట, ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండి సీటు దక్కలేదు అంటే వాళ్ళకి ఫైనల్ లిస్ట్ లో కన్ఫర్మ్ అయినా వాళ్ళకి కూడా ఏమైనా ఎర్త్ ఉంటుంది అని అనుకోవాలా? ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే మార్పు చేర్పులకి సంబంధించినవి మాత్రమే లిస్టులు అనౌన్స్ చేస్తున్నారు. ఓకే, తుది లిస్ట్ అని వాళ్ళే చెప్తారు రేపో మాపు, ఇంకొకటో రెండో అయిన తర్వాత, అప్పటితో లాస్ట్గా. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ యథాతథం, ఎక్కడోళ్ళు అక్కడే. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రని మార్చేదేం లేదు, బొత్స సత్యనారాయణ మార్చేదేం లేదు, ఇట్లాగా కొడాలి అనేది మార్చేదేం లేదు. అట్లాగా మార్చాల్సినటువంటి వాటికి మాత్రమే లిస్టులు రిలీజ్ చేస్తుంది, ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా. లేని చోట్ల లేకపోతే మార్చాలనుకున్నాయి. మిగతాదంతా ఇన్ఛార్జీలుగా ఆల్రెడీ అనౌన్స్ చేసేసిన వాళ్ళు వాళ్లే కొనసాగుతారు. ఇది ఫార్ములా. తెలుగుదేశం పార్టీ లిస్టులను చూసి ఇంకా అయోమయంలో ఉందా, లేదంటే ఆల్రెడీ ఏదో 11 మందితో రెడీగా ఉందని ఏదో ఒక లిస్టు ఇద్దరు, అందులో జనసేన వాళ్ళు కూడా ఉన్నారు, సానా సతీష్ ఇంకొకరి పేరు ఏదో, లేదంటే అది కన్ఫర్మ్ అనుకోవాలా అలా విడుదల చేయబోతున్నారు? ప్రచారంలో ఉన్న పేర్లు అంతకు మించేం లేదు, అందులో ఎక్కడ నో కాంట్రవర్సీ, అది ఆల్రెడీ కాబట్టి మాకు లీక్ అయిందని చెప్పినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. 70 మంది పేర్లు రెడీ అయిందని ఇంకొకటి, దాంట్లో ఈలోపు కాలువ శ్రీనివాసులకి ఎంపీ ఇస్తున్నారని చెప్పి ఆయన లేదు నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తున్నాను నా నియోజకవర్గం నుంచి అని తను అనౌన్స్ చేసేసుకున్నాడు. అటు ఆదిరెడ్డి భవానీ వాళ్ళ హస్బెండ్ బాస్ టికెట్ కన్ఫర్మ్ అంటున్నారు, గంటా శ్రీనివాసరావు పేరు లేదంటున్నారు. అంటే ఫస్ట్ లిస్ట్ లో లేదు. అదే ఇది ఇట్లా చాలా రకాల కొన్ని వైసీపీ పేర్లు కూడా యాడ్ చేశారు. ఇప్పుడు పార్థసారథి గారి పేరు అంటే వాళ్ళు ఇంకా అఫీషియల్ గా అయితే జాయిన్ అవ్వలేదు కదా. నూజివీడికి అంటున్నారు, నూజివీడి అయితే ఈయన పోటీ చేయడానికి సిద్ధంగా లేడు పార్థసారథి. అట్లాగే బోండా ఉమాది ఇంకా ఏంటి అక్కడ. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి 70 పేర్లలో దాదాపుగా 20-30 జనసేన కోరుతున్న సీట్లు. కాబట్టి అవన్నీ ప్రచారం ఎక్కువగా ఉంది, వాస్తవం తక్కువ ఉంది. లేట్ అయ్యే కొద్దీ ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారాలు చాలా వస్తుంటాయి. అయోమయమా లేదంటే కాంట్రవర్సీ అవుద్ది అని చెప్పి లేట్ చేసే ఒక వ్యూహం ఏమన్నా బాబు గారు? భయస్థుడు చంద్రబాబు నాయుడు. ఆ భయం అంటే ఉపన్యాసాల్లో చాలా గంభీరమైనటువంటి భయంకరమైన హెచ్చరికలు ఉంటాయి, కానీ మనిషి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో భయస్థుడు. రెండవది తను వ్యూహ చతురుడు అనేది చాలా గట్టిగాను నమ్ముతారు. ఇప్పుడు కొన్ని చోట్లన మీకు సీట్ ఇక్కడ ఇచ్చినా కూడా రాదు, నీకు అనుకూలమైన అంటే ఇప్పుడు ఎట్లా లెక్కేస్తారంటే బాబు గారి కాన్సెప్ట్, నీకు అనుకూలంగా ఎంతమంది ఉన్నారనే కంటే కూడా నీకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారన్నది లెక్కేస్తారు. అంటే వ్యతిరేకత ఎక్కువగా ఉంటే నీకు నష్టం, అనుకూలత లేకపోతే పార్టీ ద్వారానైనా వస్తుంది అనుకూలత. అంటే ఏమీ లేనివాడిని మనం తీసుకొచ్చి గెలిపించవచ్చు, కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్నోడిని గెలిపించడం కష్టం. కాబట్టి ఆ ఫార్ములా చూస్తాడు. ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది అనుకూలత కంటే. ఎందుకు ఇప్పుడే ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల అది జగన్ మీద ప్రేమతోనైనా సరే అక్కడ ఎమ్మెల్యేకి అనుకూలంగానే వెళ్తుంది. లోకల్గా సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ వీళ్ళ ఎమ్మెల్యే టైంలో ఏమి ఇవ్వలేదు కదా, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ చివరిలో ఇచ్చినటువంటి దాని పేరు ఏంటది, సంపూర్ణ రుణమాఫీకి బదులుగా ఇచ్చిన పసుపు కుంకుమ లాంటి వాటితోనే గడపాలి. అదే పట్టుకుని అక్కడికి వెళ్ళాడు అనుకోండి, సర్లే చాలా చూసానులే అని చెప్పు. కాబట్టి ఇట్లాంటి దశలో పబ్లిక్ లో పెద్దగా పరిచయం లేని వాడైనా పర్లేదు, కానీ కొత్త ముఖాలు అయితే బెటర్ అన్నటువంటి ఆలోచన కూడా. నిజంగా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల కొరత ఉందా?
నాకు తెలిసి అయితే లేదు, ఎక్కువ ఉన్నారు ఇంకా. అంటే ఒక నియోజకవర్గానికి 2-3 స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉంటారు తెలుగుదేశానికి, అందులో మొహమాటం ఏం లేదు. అంటే అభ్యర్థులు కొరత ఉండకపోవచ్చు, గెలుపు గుర్రాలు పెద్దగా లేరు, అందుకే ఆలోచిస్తున్నారు అనేది. గెలుపు ఓటం అనేటువంటిది పార్టీ బేస్డ్ మీద ఉంటుంది కానీ అభ్యర్థి బేస్డ్ అనేటువంటిది అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఆర్థికంగా లేదంటే ప్రజాబలం, ఇలాంటి వాళ్ళని ఎంచుకున్నప్పుడు 175 మీరన్నా ఒక్కో స్థానానికి 4-5 ఉండొచ్చు, కానీ వీళ్ళ పారామీటర్స్ లో సంబంధించిన వాళ్ళు క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు. నాకు తెలిసి 175 స్థానాల్లో కూడా మినిమం 20 కోట్లు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లో, మ్యాక్సిమం 50 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు 175 స్థానాల్లో ఉన్నారు తెలుగుదేశం. అందులో ఏం లోటు లేదు. కొన్ని స్థానాల్లో అయితే 2-3 కూడా ఉన్నారు. నిజంగా అలా ఉంటే అసలు పొత్తు కూడా అవసరం ఉండదు కదా. అంటే సమస్య ఇక్కడ ఓట్ పోలరైజేషన్ కోసం కదా. ఇప్పుడు తమకు 40 వచ్చినాయి, వీళ్ళ ద్వారా గెలిచేస్తామని కాదు కదా, డబ్బులు ఖర్చు పెట్టగలరు వాళ్ళు. కానీ ఒక సెంటిమెంట్ని రాజేయకపోతే కష్టం కదా. ఇప్పుడు అతను ఒక సెంటిమెంట్ పట్టుకెళ్ళాడు, సర్వీస్ సెంటిమెంట్ అన్నట్టు, లేదు డెవలప్మెంట్ అనే సెంటిమెంట్ వైపు తీసుకురావాలంటే డబ్బు కూడా ఖర్చు పెట్టాలి అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ ఎమోషన్ అనేటువంటిది డివైడ్ కాకూడదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి దాన్ని డివైడ్ కానివ్వకూడదు. ప్రభుత్వానికి అనుకూల ఓటు పోలరైజ్ అవుతున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ కాకపోతే కష్టం. ఎందుకంటే అక్కడ వచ్చిన గ్యాప్ 10%, 1-2 ఒక 5 లోపు అయితే కనుక ఇప్పుడు వీళ్ళు వేసే స్కెచ్లు సరిపోతాయి, ఇదే జనంతో వెళ్ళొచ్చు, ఇది నడుపుకోవచ్చు. కానీ ఏకంగా 10% అంటే ఆషామాషి కాదు. 10% ఓట్లు మళ్లించాలి అంటే ఇన్ని తిప్పలు తప్పవు. దానికోసమే పొత్తు, దానికోసమే. కానీ నిజంగా టీడీపీలో కొరత అయితే లేదు. అలాంటప్పుడు లేట్ నిజంగా భయమేనా, లేదంటే ఈ బీసీ సామాజిక వర్గానికి వైసీపీ ఇచ్చిన ప్రయారిటీ చంద్రబాబు గారు ఇవ్వలేకపోతున్నారా? అంటే ఇక్కడ తను అష్టదిగ్బంధంలో చిక్కున్నారు. నెంబర్ 1 లోకేష్ ఏమో తను ఒక సర్వేలు చేయించి ఆ సర్వే ఆధారంగా జనసేనకి కొంచెం సీట్లే ఇవ్వమంటాడు. చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఏంటి, 60 సీట్లు కావాలన్నది, ఫైనల్గా 60 అనేది తేల్చి చెప్తున్నాడు. అట్లాగే 1.5 సీఎం కావాలన్నటువంటిది తను పంపించినటువంటి సంకేతం. అది నెల 5 లోపు తేల్చేయమని, అదొక వైపు నుంచి ఒత్తిడి. మూడో వైపు నుంచి వచ్చేటప్పటికి పార్టీలో కమ్మ సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి. ఇదివరకు 2 రాష్ట్రాల్లో కలిపితే రెడ్లు, ఇప్పుడు మొన్ననే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కలిపితే రెడ్లు దాదాపు 90 మందికి పైన ఉన్నారు. 2 రాష్ట్రాలు అన్ని పార్టీలో కలిపి రెడ్ల తరపున గెలిచిన 92 మంది దాకా ఉన్నారు. అదే కమ్మ సామాజిక వర్గం 35-40 దగ్గరనే ఉన్నారు. అందులో తెలంగాణలో చాలా తగ్గిపోయారు, 2-3. కాబట్టి అసలు మన పార్టీనే కమ్మ పార్టీ అయినప్పుడు మనం ఇది కోల్పోతే ఎట్లాగా ఉనికి. అంటే కమ్మ పార్టీ అని అనను నేను, వాళ్ళు ఆలోచనట్టుంటుంది మన పార్టీ, మన కులప పార్టీ అని ఓన్ చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ట్రిప్ భారీగా ఇవ్వాలని వాళ్ళ వైపు నుంచి ఒకవైపు నుంచి ఒత్తిడి వస్తుంది. మరొక వైపున ఎన్ఆర్ఐలు దశాబ్దాలుగా మేము పార్టీ కోసం సేవ చేసాం, ప్రతిసారి డబ్బులు అరేంజ్ చేస్తున్నాం, అన్ని రకాలు చేసి పెడుతున్నాం, మేము ఎప్పుడూ పార్టీకి కేవలం పబ్లిసిటీ కోసం ఆ టైంకి వచ్చిపోయేటటువంటి గెస్టులు మీతో భోజనం చేయడం వరకైనా మా పని, మాకు కావాలని వాళ్ళ ప్రెషర్ పెరిగింది. అందుకోసమనే దాదాపుగా 6 దాకా ఎమ్మెల్యే క్యాండిడేట్లు, 3 ఏమో ఎంపీ క్యాండిడేట్లు ఈ దఫా గట్టి ఒత్తిడితో వస్తున్నారు. వాళ్ళు ఒక వైపున వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఆస్పిరెంట్స్ వీళ్ళతో ఒక సమస్య. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఏదైతే వైసీపీ నుంచి వస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి సీట్లకు సంబంధించి ఇస్తే ఉన్నటువంటి వాళ్ళు ఫేస్ చేస్తారు. ఇంకొక వైపున జనసేన కోరుతున్నటువంటి సీట్లకి తగినటువంటిది ఇస్తే ఇప్పుడు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఒకవైపున ఎదురు తిరుగుతారు. ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ల మధ్యన చంద్రబాబు నాయుడు తెగించి నిర్ణయం తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నాడు. అందువల్ల ఆలస్యం అవుతుంది. కదలిరా సభకు అంటే జనం భారీగానే వస్తున్నారు. అది అందులో జనసేన వాళ్ళు కూడా ఉండుండొచ్చు, ఉంటున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు, కండవాలు ఎగపుతున్నారు. అభ్యర్థులను ఎంపిక చేయకుండా ఈ సభలు పెట్టడం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక మైనస్, టీడీపీకే కాదు జనసేనకు కూడా ఒక మైనస్. అట్లా ఏముండదు, ఏదైనా సరే లాభమే తప్ప నష్టమే ఉండదు. ఈ సభలు పెట్టడం వల్ల నష్టమే ఉంటుంది. ఆయన ఆ ప్రాంతంలో పార్టీ తరఫున ఒక కార్యక్రమం నిర్వహించినట్టు. ఎందుకంటే ఎలక్షన్స్ బిగిన్ అయ్యాక ఆ 40 రోజుల్లో 175 చుట్టూ రావడం కష్టం. అంటే ఎన్నికల ప్రచారం జరిగిపోతుంది కదా ఈ సభ ద్వారా. క్యాండిడేట్ ఎవరనేది తెలియకుండా ప్రచారం చేయడం అనేది స్థానికంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టు కాదు. అట్లేముండదు. ప్రాంతీయ పార్టీల్లో మొహం చూసినే కదా, చంద్రబాబు మొహం చూస్తారు, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి స్థానిక నాయకుడు తప్పించి స్థానిక నాయకుడు ఎవరైతే వాళ్ళకేంటి. అంతేనా? అందులో ముందే అనౌన్స్ చేసేస్తే డబ్బులు ఆ ఎమ్మెల్యే క్యాండిడేటే ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు అనౌన్స్ చేయకపోవడం వల్ల యాస్పిరెంట్స్ అందరూ ఖర్చు పెడతారు. యాస్పిరెంట్స్ అందరూ చంద్రబాబు ముందు తమదైనటువంటి
మాకే సత్తా ఎక్కువ ఉంది, మాకే బలం ఎక్కువ ఉంది అని చూపించుకోవడం కోసం తలకు ఒక 5,000 10,000 మందిని తీసుకొస్తారు. వాళ్ళే రివర్స్ నడుస్తాయి. ఇవన్నీ రాజకీయాల్లో సహజం, రెబల్స్ పెరిగిపోయారు అప్పుడు సహజం అయ్యి. కాకపోతే అది తట్టుకోవాలి. మరి దానికి రాజకీయం అన్నాక అది ఉండదు. ఇప్పుడు అధికార పక్షంలోనే ఉన్నప్పుడు రేపు ప్రతిపక్షంలో ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ముందైతే మీటింగ్ అయిపోతుంది కదా, ఆ తర్వాత వాళ్ళు లోపల తిట్టుకుంటే ఆయనకేం బాధ? ఆయన ఎదురుకుండా కొట్టుకోకూడదు, ఆయన మీద పడకూడదు, అంతే కదా, అది జరిగిపోతుంది. బాబు గారిని చూసే వస్తున్నారా కదల సభలకు? భారీ స్పందన అని చెప్పిన బాబు గారిని చూసి వస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారి జనసేన ఎఫెక్ట్ బాగా కలిసి వస్తుంది. రెండు ఉంటుంది, యాడెడ్ అడ్వాంటేజ్. బాబు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు 500 ఇస్తే జనసేన వాళ్ళకి 300 ఇస్తే సరిపోతుంది. ఎందుకు 300 కూడా వాళ్ళ చేతికి క్యాష్ ఏమి ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి దారి ఖర్చులు, ఆ పెట్రోల్ పోయించడం. ఇప్పుడు జనసేన కార్యకర్తలకి అయితే ఆటోల్లో పెట్రోల్ పోయించడం, లేకపోతే 2 వీలర్లకి పోయించడం, ఫుడ్ అయ్యి ఏర్పాటు చేయడం, ఇదే చేస్తారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం క్యాండిడేట్లు. లేకపోతే అక్కడ ఇదే జనసేన వాళ్ళే పోటీ పడుతున్నారు అనుకోండి, వాళ్ళు అదే డబ్బుల్ని ఖర్చు పెడతారు, అంటే దానికోసం ఖర్చు పెడతారు. వీళ్ళకి మాత్రం తెలుగుదేశానికి మాత్రం కార్యకర్తలు ఓన్ కార్యకర్తలు కాకుండా మిగతా జనం డబ్బులు ఇస్తేనే వస్తారు. ఇప్పుడు సభకైతే 300 రూపాయలు చేస్తున్నారట ఉత్తరాంధ్రలోను, రాయలసీమలో. కోస్తా జిల్లాలో మాత్రం 500 రూపాయలు తీసుకుంటున్నారట. అది తాజా లెక్కలు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి వచ్చేసింది. పవన్ ఇంకా తేల్చుకునే సిచ్యువేషన్లో ఉన్నారా, తేల్చుకోలేకపోతున్నారా? తను కరాఖండిగా ఉన్నారు. ఎందుకంటే ఒక పక్కన తన మీద కుల సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద ఎత్తున ప్రెషర్ ఉంది. ఒకటి ఓటు పోలరైజేషన్ కావాలి అంటే ఓటు ట్రాన్స్ఫర్ కావాలి. ఓటు ట్రాన్స్ఫర్ కావాలి అంటే కాపు సామాజిక వర్గంలో తను తీసుకొచ్చినటువంటి ఒక సెంటిమెంట్ రేగాలి అంటే ఆ సెంటిమెంట్కి తగ్గటువంటి బలమైనటువంటి సీట్లు ఇవ్వాలి. ఆయనకు ఒక 60 సీట్లు ఇచ్చి సీఎం క్యాండిడేట్ కూడా అనేది మేనిఫెస్టోలో పెట్టమని అడుగుతున్నాడు. అది వీళ్ళది ఇప్పుడు వినబడుతున్నటువంటిది ఏదో 55 దాకా ఇస్తామని, తర్వాత ఒక 4 ఏమో ఎంపీ స్థానాలు ఇస్తామని చెప్పి, ఇంకొకటి ముఖ్యమంత్రి షేరింగ్ 1.5 ఏళ్ళు ఇస్తామంటున్నారు అన్నటువంటి. అది జరిగిపోతే ఓట్ షేరింగ్ చక్కగా జరుగుతుంది, నో డౌట్. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కాపు సామాజిక వర్గం కూడా తెలుగుదేశానికి బలంగా దిగుతారు. అయితే అది అవ్వట్లేదు ఇంతవరకు. అది బయట ప్రచారం నడుస్తున్నది తప్పించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావట్లేదు. అది రాకుండా వెళ్ళిపోతే వీళ్ళు వాడేసుకుంటారు తెలుగుదేశం వాళ్ళు మనల్ని. ఇప్పుడు ప్రతి చోట కూడా ఇప్పుడు మొన్నటిదాకా తెలుగుదేశం బీజేపీ పొత్తున్నప్పుడు మోడీను చంద్రబాబు బొమ్మ ఏమైనా వేసారా? లేదా కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు బొమ్మ వేయలేదు కదా, సోమవీర్రాజు వేయలేదు కదా. కానీ ప్రతి చోట కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ బొమ్మ వేస్తున్నారే వీళ్ళు. ఈవెన్ ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తులో ఉంది, మరి భారతీయ జనతా పార్టీ జెండాల మీద ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ బొమ్మ లేదే. ఎందుకు జరుగుతుంది ఇక్కడ అంటే ఆ విధమైనటువంటి అటాచ్మెంట్ గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇవాళ రోజున అదేంటో తేల్చుకోకుండా ఈయన బిగిన్ చేసేస్తే ఈయన్ని వాడేసుకుంటారు. వాస్తవంగా డిసెంబర్ ఎండింగ్కి పూర్తయిపోయి జనవరి 1 అలా అనౌన్స్మెంట్ ఇచ్చేసేసి పూర్తిగా ప్రచారంలోకి వెళ్ళాలనుకున్నారు కదా. ముందు ఇద్దరు కలిసి సభలు అనుకున్నారు, రాకదలరా సభలు ఇద్దరు కలిసి అని. ఒక్క సభ కూడా ఇద్దరు కలిసి జరగకుండానే అయిపోయింది. 29వ తారీఖుతో రాకదలరా సభలు అయిపోయినట్టు కదా లెక్క ప్రకారం. కానీ ఇప్పటికి ఎక్స్టెండ్ అవుతున్నట్టున్నాయి. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ టూర్ అసలు వారాహి 1, 2 అయిపోయి 3 నెలల్లో ఏమైపోయినట్టు అదే ఆగిపోయింది. ఆయన వెహికల్ అక్కడ పెట్టుకుని రెడీలో స్టీరింగ్ మీద చెయ్యట్టుకుని కూర్చుని ఉన్నాడు ఆయన. మీరు ఆ లిస్ట్ ఇవ్వండి, నేను నొక్కుతా యాక్సిలేటర్, లేకపోతే కనుక వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ చేయాలి. అసలు వారాహి యాత్ర చేసే ఉద్దేశం ఉందో లేదా పవన్ కళ్యాణ్ గారికి? వారాహి యాత్ర చెప్పాడు కదా ఆయనే. వారాహి యాత్రని అదేది దాని డైలాగ్ ఏదో ఉంది కదా, ఆపేది ఎవడరా అని. అవును, ఆయన ఎవ్వడూ ఆపట్లేదు, ఆయన ఆపుకుంటున్నాడు అంతే, వేరే వాళ్ళు ఆపి అంతే. కానీ తెలుగుదేశం పార్టీ విషయంలో నిజంగా మీరు చెప్పినట్టు ఆ లెక్క అంతా కరెక్ట్ అయితే పార్టీ క్యాడర్, టీడీపీ క్యాడర్ యాక్సెప్ట్ చేస్తుందా? తప్పదు కదా. ఇప్పుడు పార్టీని బతికించుకోవాలి ముందు. ఇప్పుడు ఈ దఫా అధికారం రావాలి ఎట్లయినా సరే. అధికారం రాకపోతే పార్టీ మనుగడకి సంబంధించిన ప్రశ్నార్థకం. నెక్స్ట్ ట్రిప్కి బాబు గారి వయసు పరంగా చూసుకుంటే నెక్స్ట్ ట్రిప్కి పార్టీ పరంగా అంటే తెలంగాణలో వరుసగా 3 సార్లు అయిన తర్వాత ఇక తర్వాత ఉనికి రాలే. ఇప్పుడైతే ఒక్కసారే కాబట్టి ధైర్యం ఉంది వీళ్ళకి. రేపు ట్రిప్ రాలేదు అంటే కనుక ఇక్కడ తెలంగాణకి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వచ్చాక తొక్కి అవతల పడేశారు. కాంగ్రెస్ ఉన్నంతకాలం ఇన్నేళ్లు ఇబ్బంది పడాల, 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినా కూడా మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. అధికారం కోసం ఒక మెట్టు దిగడం వేరు, ఒక 10-15 మెట్లు దిగిపోవడం వేరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిజంగా మీరన్నట్టు 55-60 ఇచ్చి 4 ఎంపీలు ఇచ్చి 1.5 ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఇవ్వడానికి కూడా ఒప్పుకుంటే ఓ 10-15 మెట్లు దిగిపోయినట్టు కాదా? అది అంత అవసరమా అనేవాళ్ళు ఉంటారా టీడీపీలో? చీలికి రాదా రేపొద్దున అంటారు సహజంగా. కానీ చీలి ఎక్కడికి పోవాలా? 3వ ప్రత్యామ్నాయం ఉండుంటే మీరు చెప్పినట్టు కరెక్ట్ అవుతుంది.
భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉంటే కనుక అసలు ఈ గొడవలే వచ్చేవి కాదు, వీళ్ళతో కలవకుండా ఉంటే కనుక అసలు ఏ గొడవ ఉండదు, తెలుగుదేశం వాళ్ళు అందరూ ఉంటారు. జనసేన తెలుగుదేశం కలవడం వల్ల అది ఉంటుంది. ఇప్పుడు 20 సీట్లు 15 సీట్లు ఇస్తే జనసేనలో తిరుగుబాటు వస్తుంది, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం. అదే 50-60 ఇస్తే మీరు చెప్పినట్టు చంద్రబాబుకి వ్యతిరేకత వస్తుంది. కానీ తట్టుకో, దానికి ప్రిపేర్ అయితే. కానీ జనసేన తిరుగుబాటుకి టీడీపీ తిరుగుబాటుకి తేడా ఏంటంటే జనసేనలో తిరుగుబాటు వచ్చినా అది అక్కడ వరకే ఉంటుంది, టీడీపీలో తిరుగుబాటు వస్తే వీళ్ళు ఇప్పుడు ఒక ఫైనల్ ఆప్షన్ అనుకుంటున్నారు, ఆప్షన్ మిస్ అయిపోతారు. ఇంకా ఏం కాదు, ఇప్పుడు జనసేన గెలిచినా ఓడినా ఏనుగేనుగా అన్నట్టే ఉంటది వాళ్ళకి, ఇప్పుడు అంత ఇదేం లేదు. కానీ టీడీపీకి అనేది లైఫ్ అండ్ డెత్ ఏముండదు. ఏదైనా సరే ఇప్పుడు అధికారంలోకి రావాలనుకున్న తెలుగుదేశం అధికారం రాకపోతే నష్టం అవుదా? అవును, అదే అంటున్నాను, టీడీపీకి ఉంటది అంటున్నాను నేను. జనసేనకి ఈ ట్రిప్ రాకపోతే దాని మనుగడ ఏంటి? జనసేన వాళ్ళు మేము అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదు కదా, అధికారంలోకి రావాలని అదే ఆయనే కోరుకోవట్లేదు. ఆయన తనుగా అధికారంలోకి రాకూడదు అని కోరుకుంటున్నాడు, చంద్రబాబుని సీఎం చేయాలని ఆయనే కోరుకుంటున్నాడు కదా, ఆయనకు కూడా కావాలనుకుంటున్నాడు షేరింగ్. కాబట్టి వాళ్ళకి రాజ్యాధికారం మీదనే కాంక్ష కదా. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా కంపల్సరీ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. తెలుగుదేశం పార్టీలో కొంతమంది పెద్దల్ని కొంతమంది క్యాడర్ని మెప్పించాల్సి వస్తుందా ఈ తరహా ఒప్పందం చేసుకుంటే? ఇప్పుడు ఇందులో ఎవరిని మెప్పించగలగడం ఉండదు, ఫైనల్ గా తెగింపు నిర్ణయమే ఉంటుంది. బాబు తెగించి నిర్ణయం తీసుకోవాలి, భయం నుంచి యువతలకు రావాలి. ఇన్ని రోజులు ఆగారంటే తెగింపు ఉంటే ఇన్ని రోజులు ఆగరుగా. లేదు, అక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇష్యూ మీదనే ఆగుతున్నారు అంతే. పవన్ కళ్యాణ్కి సంబంధించిన సీట్ల దగ్గరనే ఆగుతున్నారు, మిగతాదంతా పెద్ద ఇష్యూ కాదు. పార్టీలో ఎంతో మందిని తెగించిన డెసిషన్స్ తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు 23 మందిని తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారు కదా, ఎవరికి ఇవ్వకుండా ఆపలేదు కదా ఒకసారి అన్న తర్వాత. కాబట్టి అదేం ప్రాబ్లం లేదు, తెగింపు ఆడిట్ దగ్గర ఉంటుంది. కాకపోతే ఏంటంటే మిత్రధర్మం దగ్గర కొంత జాగ్రత్త పడుతున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో టీడీపీ మీద కూడా ఒక్కసారిగా ఫైర్ అవ్వాలి అనే ఆలోచన ఏమన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారికి? అందుకే ఇన్ని రోజులు సామరస్యంగా వెళ్ళిపోతుంది, ఇంకెన్నిచ్చినా తీసేసుకుంటారు, ఇంకేం లేదు అనుకున్న టైంలో ఒక్కసారిగా ఆయన ఒక డిమాండ్ని తీసుకొచ్చి బాబు గారి ముందు ఉంచడం. బేసిక్గా తను చెప్పినటువంటిది ఇవాళ కొత్త డిమాండ్ కాదు, బయటికి చెప్పింది మొన్న. అంతకుముందంతా ఆయన దగ్గర చెప్పింది అదే చంద్రబాబు దగ్గర, లేకపోతే ఇంతకాలం పాటు ఎందుకు పెండింగ్ పడింది లిస్టు? ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు, పక్కన పెట్టేసుకుంటున్నాడు, పద్దాక కూర్చోబెట్టుకుంటున్నాడు, ఫోటోలు దిగేస్తున్నాడు, వీడియోలు తీసుకుంటున్నాడు, పద్దాక జనసేన తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన తెలుగుదేశం అంటున్నాడు. అన్నప్పుడు పెళ్లి చేసుకుంటాం కానీ కాపురం చేయనంటే ఎట్లాగా? అంటే ఇంతకుముందే చెప్పేసి ఉంటే ఈ పాటికి అంగీకరించి ఉండేవారు కదా, ఇన్ని రోజులు ల్యాగ్ రాదు కదా టీడీపీ. ఏం లేదు, ఇప్పుడు ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుందంటే సీట్లకు సంబంధించి ఎవరి లెక్కలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇన్ని దఫాలు ఎందుకు చర్చలు జరుగుతున్నాయి? జనసేన ఏమంటుంది, నాకు 60 కావాలంట, వీళ్ళేం లెక్క తీస్తారు? ప్రజారాజ్యం పార్టీ వచ్చినటువంటి సందర్భంలో 18 సీట్లు మేము సొంతగా గెలిచాం, మరొక 35 సీట్లలో మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం, మరొక 15 సీట్లలో దాదాపుగా 2వ స్థానానికి ఒక కంచు తేడాలో ఉన్నాం, కొన్ని చోట్ల మీరు 3rd ప్లేస్లో ఉన్నారు, కాబట్టి అవి మాకు కావాలంటారు. తెలుగుదేశం ఏమంటది, మీరు ప్రజారాజ్యాన్ని ఇప్పుడు కౌంట్ వేసుకోవద్దు, మీకు మొన్నటిసారి వచ్చింది 6% ఓట్లే, ఆ తర్వాత చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని వచ్చినాయి, మాతో పొత్తు ఉన్నటువంటి చోట్ల మీరు ఎన్ని గెలుచుకున్నారు, మాతో పొత్తు లేని చోట్ల మీ పరిస్థితి, అట్లాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అదే పరిస్థితి, ఈవెన్ మేము లేకపోయినా కూడా మీ వల్ల కాలేదు, వీళ్ళు పోటీకి దిగలేదు కదా, జెడ్పీటీసీ ఎంపీటీసీ బాయ్కాట్ చేశారు కదా, అయినా కూడా మీరు ఎన్ని సాధించారు? మీరు సాధించినటువంటి ఆకాశం సీట్లు కూడా లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల. ఇది పక్కా డేటా ప్రిపేర్డ్గా ఉంటుంది తెలుగుదేశం దగ్గర. ఆ డేటా తీసుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటాడు కదా, ఊరుకోడు కదా, ఈయన డేటా ఈయన పట్టుకుపోతాడు. ఈయన ఇదిగో నాకు ఇదివరకటి కంటే నా బలం పెరిగిందా లేదా మీరు చెప్పండి ముందంటాడు. బలెవరు పవన్ మీరు లేకపోతే ఎట్లాగా, మీరు మంచి బలవంతులు ఇప్పుడు అంటాడు చంద్రబాబు. మరి అంత బలం ఉన్నప్పుడు నా బలానికి తగ్గట్టుగా భోజనం పెట్టాలి కదా అంటాడు ఆయన. నీకు భోజనం పెడతాం కానీ ఇప్పుడు నా వాళ్ళకి భోజనం తీసేంత కష్టం కాబట్టి కొద్దిగా ఆలోచించి అంటాడు ఈయన. ఆలోచిస్తున్నాను నేను, అందుకని నేను చాలా త్యాగం చేశాను, మామూలుగా సగం అనుకున్నాను, కానీ 50-60 దగ్గర కాంప్రమైజ్ అవుతున్నా సరే మీరు ఎట్లా అంటారు అంటారు. అంత కాదు కొద్దిగా తగ్గించుకో అంటాడు. ఎంత తగ్గించుకోవాలన్న దగ్గర ఇప్పుడు ఇదంతా కూరగాయల బేరం లెక్క నడుస్తుంది. రెండోది పవర్ షేరింగ్ ఇవ్వడానికి లోకేష్ ఏమాత్రం ఒప్పుకోవట్లేదు, అందుకే బయటికి మాట్లాడేసింది ఆయన ఇది ఉండదు అనేటువంటి. అదే సందర్భంలో పవర్ షేరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా ఒప్పుకోవట్లేదు తెలుగుదేశం వాళ్ళు, మరి వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా, అందువల్ల నడుస్తుంది ఇక్కడ. ఈ బేరం తెగుద్దా లేదంటే పొత్తునే తెగదెంపులు చేసుకునే వరకు వెళ్తుందా? అది బాబు గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇవ్వము పవర్ షేరింగ్ ఇవ్వము, సీట్లు ఒక 20-25 అన్నారు అనుకోండి, అప్పుడు ఇక పవన్ కళ్యాణ్ గత్యంతరం లేదనుకుని సర్దుకుంటే ఓకే, అప్పుడు కాపు సామాజిక వర్గం సర్దుకుంటుందా లేదా అనేటువంటిది నెక్స్ట్ ఎలక్షన్లో తేలుతుంది. ఒకవేళ అలా కాదు ఇస్తాను అన్నాడు అనుకోండి, అసలు ఇంకా తెగిపోయినట్టే కదా. ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఏమన్నా ఒక గేమ్ ఆడుతున్నారు అనుకోవచ్చా? అంత పెద్ద సీన్ ఏం లేదండి ఇందులో. అటు కాపు సామాజిక వర్గం
ఇటు కమ్మ సామాజిక వర్గం ఇద్దరిని ఒప్పించడానికో మెప్పించడానికో మా ప్రయత్నాలు అయితే మేము చేసాం, అలాగని చెప్పి జగన్ గద్దెనెక్కించడం ఇష్టం లేక ఇద్దరం కలవాల్సి వచ్చింది అనే ప్లాన్ ఏమన్నా ఉందా, గేమ్ ప్లాన్? రోజు జనాలు పాత రోజుల్లో అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు చదివేసేసి అది నిజం అనుకుని నమ్ముతారు. అంటే ఇప్పుడు కూడా చదివిస్తున్నారు కదా, వాళ్ళు చదివిస్తున్నారు కాబట్టి చదివిన తర్వాత పక్కన అనవసరంగా వీళ్ళు కర్మగాలి ఆ ఫేస్బుక్లు యూట్యూబ్లు అన్నీ వచ్చేసినాయి కాబట్టి అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదివరకు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కనుక సుదీర్ఘంగా 50-60 ఏళ్ల పాటు ఉట్టి దూరదర్శన్ నేను ఆల్ ఇండియా రేడియోని పెట్టి దాంట్లో వచ్చే వార్తలే నిజమని చెప్పి నమ్మి మనం కూడా అదే నమ్ముకునేటువంటి రోజులు. ఇప్పుడు అట్లా లేదు. టీవీ ఛానల్ వచ్చాక ఒక మార్పు వస్తే సోషల్ మీడియా వచ్చాక మరొక మార్పు. వాళ్ళు ఏదో అనుకుంటే ఏమవ్వదు. ప్రాక్టికల్గా ఇద్దరికీ కూడా గౌరవప్రదమైన స్థానాలు నా దృష్టిలో అయితే ఒక 50 అసెంబ్లీ స్థానాలు, అట్లాగే ఒక 5-6 పార్లమెంట్ స్థానాలు ఎక్కువ అనవసరం జనసేనకి, ఎందుకంటే ఇంకా అంత స్థాయికి పెంచుకోలేదు కాబట్టి ఒక 5-6 పార్లమెంట్ స్థానాలు, ఒక 50 దాకా అసెంబ్లీ స్థానాలు, కనీసం ఒక ఏడాదన్న ముఖ్యమంత్రి సీటు ఇచ్చేటట్టయితే గౌరవప్రదం అవుతుంది. అలా కాకుండా తగ్గితే కనుక నష్టం అవుతుంది. ఇందులో గేమ్ అయితే ఏం లేదు, వీళ్ళిద్దరు ఆడుతున్న గేమ్ అయితే ఏం లేదు, వీళ్ళతో విధి ఆడుతోంది గేమ్ అంతే. తర్వాత తెలుస్తుంది అది. షర్మిల గారి విషయంలో ఆస్తుల పంపకాలు అనే అంశం తీసుకొచ్చిన లాస్ట్ వారంలో ఆమె సాక్షి గురించి మాట్లాడింది. లేదంటే కాంగ్రెస్లో ఆమె పెద్దలను కలుస్తున్నారు, అంటే గతంలో కాంగ్రెస్లో ఒక వెలిగిన నాయకుల్ని కలవడం, వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి నుంచి వాళ్ళ భార్యను లేదంటే సునీత గారిను తీసుకొచ్చే ప్రయత్నం చేయడం. నిజంగా కాంగ్రెస్ ఎదుగుదల గురించి ఇదంతా చేస్తున్నారా షర్మిల గారు? ఆమె ఆలోచన, ఆమె ప్రయత్నం వేరే ఏదైనా ఉందా? అన్న తనతో పాటుగా ఆస్తులతో పాటు రాజ్యాధికారంలో షేర్ ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది, అది రాలేదు. అందుకని రాజకీయ పరంగా తను కూడా అన్నకి సమఉజ్జి కావాలనుకుంది. అందుకోసమని తెలంగాణకి పోయింది. అక్కడ ప్రజలు తిరస్కరించారు. దాంతో పోటీ చేయలేక ధైర్యం చేయలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే నీకు కెరీర్ ఉంటుందన్నటువంటిది ఆర్కే గారు ఇచ్చిన సలహా మేరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇప్పుడు ఖర్చులు కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. ఎవరిస్తారు ఏంటనేదాన్ని తెలుగుదేశం ఇస్తుందని చెప్పి వైసీపీ భావిస్తుంది, లేదా ఆవిడే పెట్టుకుంటుందని వాళ్ళు భావిస్తారు. అది మనకు అనవసరం. కాకపోతే ఆవిడకి తన పర్సనల్ ఎజెండా అంటే అన్న మీదన తన ఆధిపత్యం. వాస్తవంగా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే, ఊరికినే వేగ్గా ఏదో మాట్లాడుకోవడం వేరు, ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే భారతి ఎప్పుడన్నా తను రాజకీయ కార్యకలాపాల్లో కానీ లేకపోతే బయట ఎక్కువ తిరిగినటువంటి సందర్భాలు మనకి ఏమైనా కనబడ్డాయా వాళ్ళ కుటుంబంలో? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా జగను ఆయన గెలిచినప్పుడు కానీ అది ఇంట్లో వ్యవహారం తప్పించి ఆవిడ ఎప్పుడు పబ్లిసిటీ బయటకు రాలేదు. ఆవిడ పబ్లిసిటీ కోరుకోదు. రెండవది కుటుంబంలో తొక్కివేయబడిందేమో, అంటే కుటుంబంలో అత్త పెత్తనం ఆడపడుచు పెత్తనం ఉందనుకోండి, కాదనొచ్చు. కానీ విజయమ్మ పేరు పదే వినబడింది, షర్మిలమ్మ పేరు పదే వినబడింది, భారతీ పేరు. ఇప్పుడు జగన్ కొడుకు, తన ఇంట్లో ఎవరి పేరు రావాలి? కొడుకు పేరు రావాలి, కోడల పేరు రావాలి, అత్తగారి పేరు రావాలి. కానీ అత్త పేరు వచ్చింది, కొడుకు పేరు వచ్చింది, కోడల పేరు పెద్దగా రాల. అంటే ఏంటి? రాజశేఖర రెడ్డి మరణించాక ఓ రకంగా వీళ్ళిద్దరు పెత్తనమే నడిచింది. విజయమ్మ గారు పెత్తనం చెయ్యాలనుకోదు, ఆవిడ పని ఆవిడ చేస్తుంది, ఆ నిర్ణయాలే చెప్తుంటుంది. కానీ తల్లిని అడ్డు పెట్టుకుని తను ఆడపడుచు పెత్తనం చేసింది. ఆ పెత్తనాన్ని జగన్ అంగీకరించలేదు, తన భార్య పక్షాన్ని నిలబడ్డాడు. అదే కదా ఇప్పుడు సమస్య. తన భార్య పక్షాన్ని నిలబడ్డ తర్వాతన ఇక తల్లిని పట్టుకెళ్ళిపోయి, తల్లి ఆమె కూతురికి అంటే కొడుకుని ఎంత చూస్తుందో కూతురుని కూడా అంతే చూస్తుంది. అందుకని తీసుకెళ్ళి తెలంగాణలో ట్రై చేసింది. అక్కడ వర్కౌట్ కాలేదు, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు ఏమంటోంది? అన్నని దించుతానంటోంది, అన్న రాజకీయాన్ని సమాజ్ చేద్దాం అనుకుంటుంది. తద్వారా ఏం సంకేతం కనబడుతుంది మనకి? ఇంటి స్పర్ధని జనం ముందుకు తీసుకొస్తుంది. ఇంట్లో తన రాజకీయ అధికారం, ఇంట్లో తన అన్న ఆస్తిలోనే కాదు, తన అన్న రాజకీయంలో వాటా కోరుకుంటుంది. ప్రజలు ఇస్తారా లేదా అన్నది రేపు తేలిపోతుంది. అంటే బేసిక్గా ఇంటి టాపిక్ వచ్చింది కాబట్టి షర్మిల గారు మొదటి నుంచి కూడా డాడీ ప్రిన్సెస్ అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు వరకు చెల్లింది. అయిన తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మారిపోయారు. అందుకే ఆమె ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే, మా ఇంట్లో నా పెళ్లికి ముందు చెల్లెలే కదా ఇంట్లో అంటే తిరుగుతాం, సినిమాలకి తిరిగినా లేకపోతే బజార్లకు పోయినా చెల్లాయితోనే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత భార్య పిల్లలు, తనకి భర్త పిల్లలు. అప్పుడున్నట్టు నువ్వు లేవంటే
ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మా చెల్లి భర్త ఉంటాడు, వాళ్ళ చెల్లి అట్లాగే ఫీల్ అవుతుంది అంతే. అవును, అంతే. ఇక్కడ రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అమ్మాయి. అబ్బాయికి ఇక్కడ సంపాదించాలా, స్థిరత్వం చూడాలి, వ్యవహారం చూడాలి. తను ఇది వదిలేస్తే ఏమి ఉండదుగా గ్రిప్పు. ఇప్పుడు సమస్య ఏంటి? పెళ్ళయిన తర్వాత అత్తగారింట్లో తన హవా నడవాలని కోరుకోవడంలో తప్పులే. పుట్టిల్లు అత్తారిల్లు రెండు నా చేతుల్లోనే ఉండాలనుకోవడం వల్లే సమస్య వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా అంది షర్మిలారెడ్డిని నేను, ఎస్ మేబీ పుట్టినప్పుడు రెడ్డి అయినప్పుడు మధ్యలో మారిపోద్దా? కరెక్టే. పుట్టినప్పుడు హిందూ అయ్యి మధ్యలో మారితే క్రిస్టియన్ ఎట్ అయిపోయాడు. పుట్టినప్పుడు రెడ్డిగా పుడితే తర్వాత నా కులం ఎందుకు మారుద్ది అంటుంది. వెరీ గుడ్. మరి పుట్టినప్పుడు హిందువుగా పుట్టినోడు మధ్యలో క్రైస్తవుడు ఎట్ అయ్యాడు? మతం మార్చుకుంటే ఎవరు మారుస్తున్నారు? మరి అప్పుడు మతం మార్పిడి టైపే కదా ఇది కూడా, పెళ్లి కుల మార్పిడి. ఎందుకు? పెళ్లి వేరే వాళ్ళని చేసుకుంది కాబట్టి. ఓకే, మా నాన్న బిడ్డని ఎస్ కాదని ఎవరున్నారు? మరి ఇప్పుడు విజయమ్మ పుట్టింటి పేరేంటి? ఒకటే మొక్క. విజయమ్మ పుట్టింటి పేరేంటి? మరి పుట్టింటి పేరుతో ఎందుకు పిలిపించుకోవట్లా? వైఎస్ విజయమ్మ ఎందుకయింది? కల్వకుంట్ల కేసీఆర్ గారి కోడలకి, కవిత వాళ్ళ వదినికి, ఆవిడికి ఇంటి పేరు పుట్టింటి పేరు ఎవరికన్నా తెలుసా? అట్లాగే మరి కల్వకుంట్ల కవిత. ఇలా విచిత్రం ఏంటంటే భర్తింటి పేరు డామినేషన్ లేకపోతే పుట్టింటి పేరు వాడుకుంటున్నారు. సోనియా గాంధీ, మరి ఆవిడ అసలు పేరేంటి? ఆంటోనియో మైనో కదా. ఈ ఇక్కడ ఆంటోనియో సోనియా మైనో ఆవిడ పేరు, సోనియా ఆంటోని మైనో ఏదో ఉంది. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్నాక సోనియా గాంధీ అయింది. మరి వాళ్ళ అమ్మాయికి ప్రియాంక గాంధీ ఎట్ అవుతుంది? ప్రాక్టికల్గా ఏదో ఒకటి డిసైడ్ చేయాలి కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి భార్య పేరు భువనేశ్వరి, ఆవిడ నందమూరి కుటుంబం నుంచినే కదా వచ్చింది. ఆవిడేమో నారా భువనేశ్వర్ అవుతుంది, వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళ కోడలు నారా బ్రాహ్మణ్ అవుతుంది. కానీ హరికృష్ణ గారి కూతురు వచ్చేటప్పటికి చుండ్రు వాళ్ళ ఇంటి పేరు, కానీ ఆవిడ తెచ్చి నందమూరి సుహాసిని. రాజకీయాలలో పుట్టింటి పేర్లని ఉంచుకుని అత్తింటి పేర్లను చంపేసేటటువంటి వ్యవహారం కొన్ని చోట్ల నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వైఎస్ చరిష్మా వాడుకోవాలి అని, లేదంటే షర్మిల గారి ఆలోచన? షర్మిల గారి ఆలోచనకి కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ఇచ్చింది. సింపుల్. ఇప్పుడు నెహ్రూకి రంగాకి గొడవలు అవుతున్నప్పుడు నెహ్రూకి ప్లాట్ఫామ్ తెలుగుదేశం ఇచ్చింది, రంగాకి ప్లాట్ఫామ్ కాంగ్రెస్ ఇచ్చింది. ఇప్పుడు వైఎస్ కుటుంబంలో ముందు రాజశేఖర రెడ్డికి ప్లాట్ఫామ్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి నిలబడ్డాడు చాలా రోజుల పాటు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అతని లెగసీ తీసుకోవడానికి నిరాకరించింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజున. ఎందుకు అంటే అది ఎవడని చెప్పలేం. వారసత్వాలు మా కుటుంబంలో ఉండాలి కానీ మిగతా చోట్ల వారసత్వాలు మేము పడేసినప్పుడు తీసుకోవాలి కానీ వెంటనే ఇవ్వమనేటువంటిది వాళ్ళ పద్ధతి. మీకు అందుకే కదా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి, మరి చెన్నారెడ్డి గారి అబ్బాయి కానీ మిగిలిపోయారు. అలాగే నువ్వు కూడా వాళ్ళ అబ్బాయిగా నీకు ఎంపీ సీట్ పడేయడమో కేంద్ర మంత్రి పదవి పడేస్తాం తీసుకో. సచిన్ పైలట్, లేకపోతే అతని పేరేంటి మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాజ్ సింధియా, వాళ్ళకి వారసత్వం ఇవ్వకపోబట్టినే కదా సింధియా అటు వెళ్ళాడు. ఈ పైలట్ ఎప్పటికీ కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు జగన్ దీంట్లోనే ఉంటే ఇంకో 50 ఏళ్ళు అయినా అట్లాగే కాంగ్రెస్ ఇచ్చే బిచ్చం మీద నాకు 10 సీట్లు అడిగాడు అనుకోండి, ఇతను 1 సీటు పడేస్తారు. అదే అది అట్లాగే నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఆ లెగసీని ఇవ్వలేదు. ఆ లెగసీని తనే సొంతం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళి. ఇప్పుడు ఆ లెగసీని చీల్చి రాజశేఖర రెడ్డి చరిష్మాని తను వాడుకోవాలనుకుంటుంది కాంగ్రెస్. ఎందుకయ్యా అంటే తెలంగాణలో షర్మిలను పక్కన పెట్టి షర్మిలను తీసుకోకపోవడం వల్ల అక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వం ఏం పోలా. రాజశేఖర రెడ్డి వారసత్వం కింద అక్కడ కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేశారు. ఎందుకని? తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలోనే పెరిగినటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు గారి ప్రియశిష్యుడైన రేవంత్ రెడ్డి కూడా ఒకనాడు అమ్మనాభూతులు తిట్టి పంచలోడ తీసుకొడతామన్నటువంటి రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఇవాళ అదే రాజశేఖర రెడ్డిని వీరుడుగా ధీరుడుగా పొగిడాడు, తిరిగాడు. రాజశేఖర రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తానని చెప్పాడు. అక్కడ ప్రజలు షర్మిల కంటే కూడా రాజశేఖర రెడ్డి ని ఓన్ చేసుకుంటున్నటువంటి రేవంత్ బెటర్ కదా అని ఇచ్చారు అధికారం. ఇప్పుడు ఇక్కడ ఇతని బదులు జగన్ బదులు షర్మిలకి ఆ లెగసీ వచ్చేస్తే రాజశేఖర రెడ్డి అనేటువంటి పేరు మొత్తం నా సొంతం అవుతుంది అనేది కాంగ్రెస్ భావిస్తోంది.
అది ఏమవుద్దో చూడాలి. ఒక సౌభాగ్యమనో లేదంటే సునీతనో తీసుకురావడం ద్వారా కుటుంబాన్ని ఇంకా చేల్చాలనుకుంటున్నారా? రాజకీయంగా వాళ్ళు వస్తేనే ఈమె రాజకీయంగా సక్సెస్ అవుతుందని ఏమన్నా షర్మిల గారు భావిస్తున్నారు? ఇందులో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే సౌభాగ్యమ్మ లేకపోతే సునీత వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నవాళ్ళు. అంటే సౌభాగ్యమ్మ గారు ఉండరు, కానీ సునీత మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ అవుతుంది. యాక్చువల్గా ఇతను వివేకానంద రెడ్డి ఎందుకు చనిపోయాడు? మర్డర్ చేయించారు. ఎవరు చేయించారంటారు? ఆస్తులకు సంబంధించిన వివాదం. సరే, జగన్ చేయించాడు అనేటువంటి దానికి అందులో విచిత్ర లాజిక్ ఉంటుంది. ఏంటంటే తనకి సమవుజ్జి, తన బదులు పార్టీ ఎక్కడ తీసేసుకుంటాడు అంటే అంతకంటే కామెడీ మరొకటి. ఎంపీ సీటు గురించి అంటే అవినాష్ రెడ్డి అన్నారు. సీట్ ఇచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి అయితే వివేకానంద రెడ్డి ఏం పట్టుకుని బీక్కెళ్ళాలి అక్కడ. కాబట్టి అందులో ఒక లాజికల్ పాయింట్. అసలు విషయం ఏంటి, అక్కడ కాంట్రాక్ట్లన్నీ శివప్రకాష్ రెడ్డి వీళ్ళ బామ్మరిది ఎవరైతే వివేకానంద రెడ్డి బామ్మరిదో అతను సీఎం రమేష్కి బినామీ. బీటెక్ రవి తరపున పనులు చేసి పెడతాడు. అంటే చంద్రబాబు అధికారంలో ఉన్న టైంలో వాళ్ళ కాంట్రాక్ట్లన్నీ అతనే చేశాడు. ఈవెన్ వివేకానంద రెడ్డిని ఓడించింది ఎవరు? ఎవరు గెలిచారు వివేకానంద రెడ్డి మీద? బీటెక్ రవి. పూర్తి మెజార్టీ ఉన్న చోట జగన్ సొంత నియోజకవర్గంలో ఎట్లాగా వివేకానంద రెడ్డి ఓడిపోయాడు? దానికి ఓడగొట్టినోళ్ళు అవినాష్ రెడ్డి, వీళ్ళు ఇది అవినాష్ రెడ్డి అంటున్నా, వీళ్ళు బీటెక్ రవి వాళ్ళు ఓడగొట్టడానికి కారణం అవినాష్ రెడ్డి అన్నటువంటిదే వివేకానంద రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళగలిగాడు. అంతే తప్పించి డబ్బులు ఇచ్చింది ఎవరు? సీఎం రమేష్, బీటెక్ రవి. పోనీ అవినాష్ రెడ్డి ఓడించాడు అంటే బీటెక్ రవి అవినాష్ రెడ్డి క్లోజా? ఒకటేనా? మరి అదే బీటెక్ రవి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నాడు? కాబట్టి దీని వెనకాల చాలా పెద్ద లాజిక్ ఉంటుంది, ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇది మాత్రం తెలుగుదేశం స్క్రిప్ట్. ఏది? సునీత. సునీత నేరుగా కనుక తెలుగుదేశంలో చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి క్రిందసారి చెప్పిన మాట నిజమైపోతుంది. మర్డర్ చేయించింది తెలుగుదేశమే, చివరికి చంపిన వాళ్ళతో కలిసి, అంటే చంపింది ఈ కూతురే, స్కెచ్ చేసింది ఇదిగో తెలుగుదేశం పార్టీ, ఆ రోజున అండగా నిలబడింది అని చెప్పి బహిరంగంగా అనడానికి వీలవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున కాకుండా కాంగ్రెస్ తరపున ఆమె నిలబెడతారు. అది ఇప్పుడు స్కీమ్. కొంతవరకు కాంగ్రెస్ కి నిజంగా మైలేజ్ వస్తుందా వాళ్ళు వస్తే? అంటే వివేకానంద రెడ్డి గారి కుటుంబం నియోజకవర్గంలో ఏంటనేది తేలుతుంది కదా. ప్రజలు ఇప్పుడు పార్టీ కాదు అక్కడ లెక్క, కాంగ్రెస్ అనేది పక్కన పెట్టండి. కాంగ్రెస్ ఒక షెల్టర్ అంతే. రాజశేఖర రెడ్డి కుటుంబంలో రాజశేఖర రెడ్డి వారసత్వం జగన్దా షర్మిలదా, ఇది తెలిపోబోతోంది. నిజంగా అదే కనుక జరిగితే అన్నా చెల్లెల మధ్య ఉన్న వివాదం అసలు ఏంటి అనేది బయట పెడతారా అప్పటికైనా షర్మిల గారు ఓపెన్ గా? ఎలక్షన్స్ లోపు ఆవిడ చాలా మాట్లాడచ్చు, ఎందుకంటే మనిషి ఎడమెంట్. కుటుంబంలో కూడా చెప్పేది ఏంటంటే ఎడమెంట్. అన్న మీద ఎంత ప్రేమ చూపించేదో ఆ ప్రేమ కారణంగా వదిలి అంతే ఎడమెంట్గా తొక్కిపడేసేది, తోసిపడేసి. ఇప్పుడు ఆ ఎడమెంట్ క్యారెక్టర్గా ఉండేటటువంటి అమ్మాయి తను ఎట్లయినా సరే అధికారాన్ని గుంజుకోవాలనుకుంటుంది. తనకు అధికారం రాదని తెలుసు. ముందు అన్నని దించేస్తే వదిలి కానీ టోటల్గా అన్న కుటుంబం మీద తనకు ఆధిపత్యం వస్తే అప్పుడు తన అదుపులోకి వస్తాడు, తను చెప్పిన మాట వింటాడు. తనకు ఒక 5% 10% ఓట్లు తెచ్చుకుంటే అప్పుడు దానివల్ల ఓడిపోతే జగన్ రేపు పొద్దున ఫ్యూచర్లో అప్పుడు తన మాట వింటాడు. ఆ 10% ఓట్ల కోసం తనకి చెప్పిన వాళ్ళకి, తను చెప్పిన వాళ్ళకి కొన్ని సీట్లు ఇస్తాడు, తనకి ఇస్తాడు అన్నట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబు నుంచి ఎట్లా ఆశిస్తున్నాడు, షర్మిల అట్లాగే నెక్స్ట్ ఎలక్షన్స్కి అది ఆశిస్తుంది. అలా జరగాలంటే ముందు తన అన్న తన కాళ్ళ బేరానికి రావాలి. అట్లా రావాలంటే ముందు గద్దె దించాలి. ఇది ఆవిడ ఎత్తుగడ. కాంగ్రెస్ పార్టీ ఏం చూసి ఆమెకు పిసిసి చీఫ్ ఇచ్చిందంటే వైఎస్ఆర్ కుమార్తెను ఒకే ఒక్క కారణమా, లేదు ఎలక్షన్ లోపు అన్నా చెల్లెల మధ్య ఏం జరిగిందో బయట పెట్టి ఆయన గద్దె దించుతాను నా దగ్గర ప్లాన్ ఉందని ఈవిడ ఏమైనా చెప్పి ఉంటుందా? అంత సీన్ ఏం లేదు. కాంగ్రెస్ ని తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్. మామూలుగా అయితే ఒక షర్మిలను చూసి, షర్మిల అనే ఒక అమ్మాయిని చూసి అంత పిసిసి చీఫ్ పదవి ఇస్తారా? ఇప్పుడు బేసిక్గా ఏమీ లేని చోట ఆమోదం మహావృక్షం. రుద్రరాజు పద్మరాజుతో పోల్చుకుంటే షర్మిల బెటరే కదా, శైలజనాథ్తో పోల్చుకుంటే షర్మిల బెటరే కదా, లేకపోతే రఘువీరారెడ్డితో పోల్చుకుంటే షర్మిల బెటరే కదా. అంటే పాపులారిటీ కావాలంటే కొంచెం ఒకప్పుడు మంత్రులుగాను ఎమ్మెల్సీలు గాను పనిచేసి వచ్చు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ లెక్కనైతే ఏమీ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా సీఎం కాలేదా? ఏ మంత్రి పదవి చేశాడని అతను. కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో అది కాదు, వారసత్వం అనేటువంటి కాన్సెప్ట్ పాపులారిటీ పబ్లిక్ లో. రఘువీరారెడ్డితో పోల్చుకుంటే షర్మిలకు పాపులారిటీ ఎక్కువే.
అట్లాగే శైలజనాథ్తో పోల్చుకుంటే షర్మిలకు పాపులారిటీ ఎక్కువే, రుద్రరాజు పద్మరాజుతో పోల్చుకుంటే పాపులారిటీనే కదా ఇక్కడ మేజరు. ఆ పాపులారిటీనే ఇక్కడ సున్నాగా ఉన్నటువంటి పార్టీ పాపులారిటీ వల్ల 4% 5% ఓట్లు వచ్చినా బెటరే కదా. అంటే రాజకీయ సీనియారిటీ అనేది అసలు అవసరం ఉండదా? అలా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి అసలు సీఎం ఎట్ అవుతాడు? బొత్స సత్యనారాయణ అవ్వాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవ్వాలి, వాళ్ళు కదా సీనియర్లు. రాజకీయాల్లో ఆ సీనియారిటీ కాదు, జనంలో ఆదరణ ఎవరు పొందుతారు. రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు ఆ టైంలో కూడా ఉన్నారు కదా నేదురుమల్లి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ. మరి వాళ్ళని కాదని రాజశేఖర రెడ్డికి ఎట్లా ఇచ్చారు? లేదు వాళ్ళు రేవంత్ రెడ్డికి ఇవ్వకూడదు. అసలు ఎంత మోస్ట్ సీనియర్లు ఉన్నారు పార్టీలో. మొత్తం ఫస్ట్ ట్రిప్ కాంగ్రెస్కి వచ్చింది, అది రాగానే ఇచ్చారు అధికారం. విభజనవాదం అనే అంశాన్ని భుజాన్ని వేసుకోవడం వల్ల షర్మిలకు మైలేజ్ వస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అయోమయంలో అన్నా పడతారా రేపొద్దున? జగన్ అట్లాంటి ఏం పట్టించుకునే పరిస్థితిలో లేడు. తను ఓన్లీ ఒకటే ఎజెండాతో ఉన్నాడు. షర్మిల విషయంలో ఖచ్చితంగా హ్యూమిలేషన్ ఫీల్ అవుతాడు, నో డౌట్. ఎందుకంటే మొన్నటిదాకా అన్న అని తిరిగేటువంటి చెల్లి అది వ్యక్తిగతమైనటువంటి హ్యూమిలేషన్ ఫీల్ అవుతాడు. అది పొలిటికల్గా దెబ్బతింటుందనే భయం కూడా ఉండొచ్చు, నో డౌట్. లేదు అనుకోవడం భ్రమ. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ముందు తన డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏంటి, తన దీనికి సంబంధించి ఏంటి సంక్షేమం, దీని మీదనే చూసుకుంటాడు కానీ ఇంకొక రూట్లోకి పోతాడని నేను అనుకోను. దానివల్ల అంటే అంత ఎఫెక్ట్ ఉండదు, ఎఫెక్ట్ ఉండదని మనం చెప్పలేము. ఖచ్చితంగా దాని గురించి ఆలోచించుకోకుండా తప్పదు అంటున్నా. ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంటుందనేది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. కానీ విభజన అంశాలు పదే పదే రెచ్చగొట్టడం, లేదంటే దాని గురించే మాట్లాడడం, ప్రత్యేక హోదా అంశం తీసుకోవడం, షర్మిల గారు రేపొద్దున సమాధానం చెప్పాల్సి వస్తుందా జగన్? విభజన హామీలు అన్నటువంటి దాన్ని ప్రజలు దాన్ని ఏమంటారంటే యాడెడ్ అడ్వాంటేజ్గా చూస్తున్నారు తప్పించి అది మెయిన్ ఉద్యమంగా చూడట్లేదు. తెలంగాణ ఉద్యమంకి ఉండేటువంటి టెంపర్మెంట్ విభజన ఉద్యమానికి లేదనినే కదా పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళినోడు మళ్ళీ వెనక్కి వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అంతకుముందు దానికోసమే ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిన తెలుగుదేశం మళ్ళీ బీజేపీ కోసం తహతహలాడుతోంది. అట్లాగే అంతకుముందు దాన్ని అడ్డుపెట్టుకుని జనంలోకి తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన తర్వాత నా ప్లీజ్ అని అడిగే పరిస్థితిలో ఉన్న తప్పించి లేవని చెప్పేసింది. ఇక్కడ పోరాటాలు ఎందుకు చేయలేదు అంటే ఒక ప్రాంత ఓట్ బ్యాంక్, ఒక రీజన్ ఓట్ బ్యాంక్ అయినా కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విభజన ప్రత్యేక హోదా అంశం నెత్తి మీద పెట్టుకోవడం. మొన్ననే గెలవాలి కదా, అది ఫస్ట్ క్రిందసారి కూడా చెప్పారు కదా మేము వస్తేనే హోదా వస్తుందని. రావాలి కదా ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు. అదే విభజనని కాంగ్రెస్ పార్టీ వస్తే విభజన సమస్యను పరిష్కరిస్తుంది అని నమ్మిన వాళ్ళు 1.5% అనుకుంటా క్రిందటిసారి. ఈసారి ఏమైనా పెరుగుతారని చూద్దాం. షర్మిల గారి వల్ల ఏమైనా పెరుగుతారేమో. రైట్, ఒకసారి జాతీయ అంశాలు చూసుకుంటే కేంద్ర బడ్జెట్ని ఏమనుకోవాలి? నిన్న విడుదల చేసిన బడ్జెట్ విషయంలో బడ్జెట్ అనేటువంటి చూశాక ఏది 70 ఏళ్ళు ఒక ఎత్తు, ఏది 60 ఏళ్ళు ఒక ఎత్తు, 67 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక ఎత్తు అన్నటువంటి తేడా కనిపించింది. ఎందుకంటే 2014 నాటికి 14 లక్షల కోట్లు మనకి దేశ బడ్జెట్, ఇప్పుడు ఏకంగా 47 లక్షల కోట్లు. అప్పుడు బడ్జెట్ 14 లక్షల కోట్లు అయితే ఇప్పుడు రెవెన్యూనే 30 లక్షల కోట్లు. అంటే దేశం ఎంత మారిపోయింది. కానీ ద్రవ్య లోటు పెరుగుతుందా తగ్గుతుందా? అప్పుడు ద్రవ్య లోటు అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మీరు ఏ బడ్జెట్ లోనైనా ద్రవ్య లోటు లేకుండా ఉండదు. అంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు క్రిందటిసారి 14.5 లక్షలు ఉంటే ఈసారి 13.5 లక్షలకు తెచ్చారు, 15.5 లక్షల నుంచి 14.5 లక్షలకు తెచ్చారు ద్రవ్య లోటు. అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ద్రవ్య లోటు దేనికి వస్తుంది? మన ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి రోడ్లు కావాలి, హైవేలు కావాలా, రైల్వేలు కావాలా, సదుపాయాలు కావాలి, మౌలిక వస్తువులు కావాలి, వీటన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. అది నా దగ్గర 10 రూపాయలు ఉంది కాబట్టి ఇంతవరకే గోడ కట్టూరుకుంటాను, తర్వాత బిల్డింగ్ చూసుకుందాం అంటే జనం ఒప్పుకోరు. కాబట్టి జనానికి కావాల్సిన మౌలిక వస్తువులు కల్పించాలంటే అప్పులు చేయాల్సిందే. అప్పులు చేసినప్పుడు అప్పుల మీద వడ్డీలు కట్టాల్సిందే కదా. ఆ వడ్డీలు కూడా ఒరిజినల్ ఆదాయం నుంచి తీయాల్సిందే కదా. వీటన్నిటి మూలంగా ఏమవుతుంది? ఖచ్చితంగా ద్రవ్యలోటు పెరుగుతుంది. ఆ ద్రవ్యలోటు అనేటువంటి దాన్ని పరిష్కరించుకుంటూ ఉండాల్సిందే. అది ఒక రకంగా చెప్పాలంటే మనకి నెలకి 40,000 రూపాయల జీతం వస్తున్నప్పుడు హౌసింగ్ లోనోడు అప్పు ఎంత ఇస్తున్నాడు? 60 లక్షలు ఇస్తున్నాడు. అది అప్పు పాలవుతున్నాం కదా అని ఇల్లు కొనుక్కుందామా వద్దా? అది ఇక్కడ ద్రవ్యలోటు విషయంలో ఆలోచించాల్సింది. సింపుల్ లాజిక్. పన్నుల విషయంలో, పన్నుల తగ్గింపు విషయంలో ఈసారి పెద్దగా చోటు దక్కలేదు. మీకు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు, జగను ఇయే మాట్లాడుకుంటారు కానీ జనము వీటి గురించి పన్ను వేస్తే ఫీల్ అవుతారు, వెయ్యినప్పుడు ఫీల్ అయ్యేది ఏమంటే స్లాబ్స్ మారుస్తారు కదా, లాస్ట్ టైం మార్చారు కదా, అట్లా ఎప్పుడు ఎందుకు మారుస్తారు? ఎప్పుడు ఇంకా పెంచినవి ఉన్నాయి. మోడీ క్రిందటిసారి మాత్రమే తగ్గించాడు. ఇట్స్ ఎనఫ్, అప్పుడే చెప్పారు. ఇంకా అంతకు మించి తగ్గించడం అంటే రాష్ట్ర దేశానికి ఇప్పుడు పక్కన ద్రవ్యలోటు నడుస్తుంది, ఇంకో పక్కన ఆర్థిక సంక్షోభం అంతర్జాతీయంగా ఉంది. ఇప్పుడు ఈ హౌతీల అటాక్స్ మూలంగా సూయిజ్ కెనాల్ వైపు నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది షిప్స్ది. దానివల్ల మనకి 3 ఖర్చు
ఒక సరుకు ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు అయితే ఇప్పుడు 3000 రూపాయలు అవుతుంది. అంత స్థాయి ఖర్చు ఉంది. ఇవన్నీ కూడా దేశం మీద భారమే. ఇవన్నిటిని తీర్చుకోవాలంటే ఇప్పుడు గనక ఈ పన్నుల్లో డబ్బులు తగ్గించుకుందాం అనుకున్నారనుకోండి, అప్పుడు ద్రవ్యలోటు ఇంకో డబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఒక అమెరికా లాగానో బ్రిటన్ లాగానో చైనా లాగానో ఒక్కసారిగా కుప్పకూలి. అంటే ఒకటి నేను మామూలుగా ఒకప్పుడు అంటే మరీ లాస్ట్ టైం అని కాదు కానీ ఒకప్పుడు బడ్జెట్కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కువగా అందరూ ఏం చూసేవారంటే ఒక టైంలో అయితే సిగరెట్లు కూడా చూసేవారు. నిత్యావసర వస్తువులు, పెట్రోలు, లేదంటే ఈ ట్యాక్స్, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషను, వీటి మీద సుంకాలు తగ్గించినా పన్నులు తగ్గించినా ఇది సామాన్యుడి బడ్జెట్ అనేవారు. కానీ ఇప్పుడు అది జరగట్లేదు, అది కనబడట్లేదు, ఆ పేరు వినబడట్లేదు. కారణం డ్రమటైజేషన్ నుంచి రియాలిటీకి తీసుకొచ్చాడు మోడీ వచ్చాక. ఇదివరకు ఏంటంటే ఆ నాటకాలు ఎట్లా ఉండేదంటే బడ్జెట్ వస్తుంది కాబట్టి ఇవి పెరగచ్చు ఇవి తగ్గచ్చు అని పేపర్లలో అవన్నీ వేసేవాడు. ఆ తర్వాత బడ్జెట్ వచ్చాక ఇదిగో ఇవి పెరిగినాయి ఇవి తగ్గినాయి అనేవాడు. అంటే బడ్జెట్ ఏం ఆకాశం నుంచి నోట్లో ఎవడు ప్రింట్ అయ్యాడు కదా, ఇందులో తగ్గిస్తారు అందులో పెంచుతారు. అంటే బ్యాలెన్స్ చేసుకుని డబ్బులు వసూలు చేసుకోవడానికే చూస్తారు కానీ ఎవడు కూడా ఏది తగ్గించడు. ప్రతిసారి బడ్జెట్కి ముందు సిగరెట్ కంపెనీలో విపరీతంగా సిగరెట్స్ ప్రొడక్ట్ చేస్తారు, మందు కంపెనీలో విపరీతంగా మందు ప్రొడక్ట్ చేస్తారు. వాటి విపరీతంగా డీలర్లు అవన్నీ కొని పక్కన పెట్టుకుంటారు. ఎందుకని అవి రెండు ఏ బడ్జెట్ వచ్చినా సచ్చినట్టు పెరుగుతాయి. ఆ టైంలో నాకు బాగా గుర్తు అనమాట, కొంతమంది తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఈ బంధువులు ఈ షాపులు ఉన్నాయి, వాళ్ళు ఆ సిగరెట్లు అయితే ఆ టైంలో విపరీతంగా స్టాక్ పెట్టుకుంటారు. ఆ టైంలో అప్పులు తెచ్చి మరి పెట్టుకుంటారు. ఎందుకని ఆ రేటుకు కొనేసి ఉంటే మనకి ఒక 2-3 నెలల్లోనే డబ్బులు రికవర్ అయిపోతాయి. సిగరెట్ పెట్టి మీద 2 రూపాయలు పెరిగింది అనుకోండి, వీళ్ళకి బండిల్స్ అమ్మేటటువంటి వాళ్ళకి ఎంత మిగిలిపోతుంది? ఆ విధంగా వ్యాపారస్తులకి తప్పించి సాధారణ ప్రజలకి ఏం ఉరుగుతుంది? ఓ ఏడాదికి సరిపడి సిగరెట్లు తీసుకోడు కదా. కాబట్టి ఇక్కడ అది పబ్లిక్ ఉరిగేది కాదు, వ్యాపారస్తులు సంపాదించుకోవడానికి కొన్ని వ్యాపారస్తులు కొంత లాస్ అవటము ఇట్లాగుండేది. మోడీ వచ్చాక అసలు మీకు బడ్జెట్లో కేవలం చిట్టాపద్దులు మాత్రమే, ఇంత ఆదాయం వచ్చింది ఇంత ఖర్చు, ఇవి తప్పించి ధరల పెరుగుదల ధరల తరుగుదల ఇదంతా జిఎస్టీ సిస్టమ్కి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అది జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళ డెసిషన్ అప్పుడు మాత్రమే ధరలు పెరుగుతాయి తగ్గుతాయి. జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఈ వస్తువుల మీద మనం ట్యాక్స్ ఎంత ఉంది, ఇప్పుడు 6 ఉంది, 8కి పెంచుదాం లేకపోతే 10కి పెంచుదాం, స్లాబ్స్ 4-5 పెట్టారు కదా, ఆ స్లాబ్స్ లోకి ఈ స్లాబ్ నుంచి ఆ స్లాబ్ లోకి తీసుకెళ్తామన్నప్పుడు ధరలు పెరుగుతాయి. ఆ స్లాబ్ లో నుంచి తగ్గిస్తే ధర తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. వాళ్ళు ఆల్రెడీ అది ప్రిపేర్డ్ లో ఉన్నారు. జిఎస్టీ కౌన్సిల్కి అది అసలు ఆ పని చేయాలి ఎప్పుడు కూడా. దాంతో ఇప్పుడు అసలు ఇంకా ధరలకి బడ్జెట్కి సంబంధమే లేదు. అది మేజర్. కొన్ని రోజులు ఇంకా బడ్జెట్ సామాన్యుడు పట్టించుకునే పరిస్థితి ఉండదు, అసలు ఇప్పటికే పట్టించుకోవట్లేదు. అది తెలిసి ఇదివరకు ఏంటంటే నేను ఫస్ట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఈ 10 ఏళ్ళు మోడీకి ముందున్నవన్నీ కూడా అట్టాగే జరిగినాయి బడ్జెట్. మోడీ వచ్చిన తర్వాత నుంచి అసలు పెద్దగా దాంట్లో చదివితే కూడా అర్థం కాదు చాలా మంది, అట్లా ఉంది పరిస్థితి. ఎంత బడ్జెట్ అనేది ఓవరాల్ ఫిగర్ ఒకటే కనిపిస్తుంది. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే హాట్గా నడుస్తున్నాయి. ఇప్పుడైతే తుది జాబితా విడుదలకు సిద్ధమవుతుందో వైసీపీ, ఇంకా టీడీపీ జనసేన వాళ్ళ ఫస్ట్ లిస్ట్ కూడా అఫీషియల్గా అయితే రిలీజ్ అవ్వలేదు, అనౌన్స్ చేయలేదు. తర్వాత ఏమైనా పరిణామాలు మారుతాయా, షర్మిల గారి రాజకీయం ఎంతవరకు థ్రెట్ తీసుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి, వేచి చూద్దాం. ఇది ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.